పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తిరుపతిలో జనసేన టీడీపీ కూటమి నేతల విష ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. వారు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై ఆరోపణలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు. తిరుపతి జనసేన పార్టీ కార్యకర్త దినేష్ అనే వ్యక్తి పవన్ అనే వ్యక్తిపై దాడి చేస్తున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీస్ లాఠీ తీసుకుని పవన్పై దాడి చేస్తుంటే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులే ఇదంతా చేస్తున్నారంటూ విష ప్రచారం తెరపైకి తీసుకొచ్చారు. కొందరు రాజకీయ పార్టీల పేరు చెప్పి తన వీడియోను వైరల్ చేస్తున్నారంటూ దినేష్ చేతిలో దెబ్బలు తిన్న బాధితుడు పవన్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. దీంతో ఇప్పుడు కథ కొత్త మలుపు తిరిగింది. భూమన అనుచరుల దాడిలో పవన్ గాయపడ్డాడు అంటూ విష ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా ప్రచారం నమ్మవద్దంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తాను శ్రీవారి దర్శనం టికెట్లను విక్రయిస్తానని, L1 దర్శనం టికెట్ల ద్వారా మేలు చేస్తానని 15 లక్షల వరకు వసూళ్లు చేసినట్లు పవన్ అంగీకరించాడు. నన్ను 20 మంది కొడతా ఉంటే మా పెద్దమ్మ కొడుకు దినేష్ అన్న వచ్చి మా తమ్ముడిని ఎందుకు కొడతావు, ఎందుకు కొడతాను, నేనే కొడతాను మా తమ్ముడిని అని వాళ్ళందరూ కొట్టినాడు. ఎవరికి ఎటువంటి పార్టీకి సంబంధం లేదు, వైసీపీకి సంబంధం లేదు, టీడీపీకి సంబంధం లేదు. నేను చేసిన తప్పే. వాడు నాతో పాటు ఉన్నాడు, వాడు పరిగెత్తి వెళ్ళిపోయినాడు. డబ్బులు ఎత్తుకుని 10 లక్షల దాకా మోసం చేసి పరిగెత్తి వెళ్ళిపోయినాడు. కాగా ఇదే అంశానికి సంబంధించి పవన్ తల్లిదండ్రులు చెప్తున్న వాదన మరోలా ఉంది. ఎల్లో మీడియా ఆడించిన నాటకంలో సమిధలుగా మారిన పవన్ తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్తుండడం ఇదంతా కూటమి నేతల కుట్రగా బయటపడుతోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు పవన్ తల్లి సునీత. వైఎస్ఆర్సీపీ భూమన కుటుంబంపైన విష ప్రచారం చేయడంలో భాగంగానే పవన్ పై దాడి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దినేష్ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. మీ అబ్బాయిని ఇలా రూమ్ లో బంధించాము, మాకు డబ్బులు 5 లక్షలు డిమాండ్ చేశారు సార్. 5 లక్షలు నిన్న సాయంత్రం 5 గంటలకు డబ్బులు ఇస్తేనే మీ అమ్మాయిని పంపిస్తాము, లేకుంటే బాడీని చంపేసి కిడ్నీలు అమ్ముకొని బాడీని పాస్ చేసి పంపిస్తామని డిమాండ్ చేశారు. అది ఎవరనేసి మాకు తెలియదు సార్. అందుకని ఇక్కడ మేము పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసుకోవడం. ఈ అనిల్ రెడ్డి ఆఫీస్ కి తీసుకొని పోయినట్లు, ఆ ఆఫీసులో వారికి మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర బాడుకు తీసుకొని దాని రెంట్ కానీ మోటార్ సైకిల్ కానీ రిటర్న్ ఇవ్వలేదనే నెపంతో అతన్ని బాగా కొట్టి బాధించడం జరిగింది. ఈ సబ్సిక్వెంట్గా ఈ పవన్ ఫాదరు వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి డబ్బులు ఇస్తానని అష్యూరెన్స్ ఫోన్లో ఇస్తే పవన్ని వదిలిపెట్టామని వీళ్ళు చెప్తున్నారు. పవన్ కోసం గాలిస్తున్నాము. ఎల్లో మీడియా కూటమి నేతలు పచ్చ సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దాడి చేశారంటూ విష ప్రచారం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకుండా ఏకపక్షంగా కూటమి నేతలకు వత్తాసు పలకడం తగదన్నారు. ఏమంటే ఈరోజు జనసేన వాళ్ళు కొట్టడం, మీ లాఠీలు తీసుకుని జనసేన వాళ్ళ దగ్గర కొట్టడం అంటే ఇది ఏమాత్రం సహితంగా లేదు. మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి. కొట్టిన వ్యక్తి ఏమో మా అన్న నన్ను మందులు ఇచ్చినాడు అంటున్నాడు. అదే కొట్టిన దినేష్ అనే వ్యక్తి ముట్టుకు జనసేనలో రజ్జాగా తిరుగుతూ టీడీపీ వాళ్ళు కొంతమంది మా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారి మీద కొట్టాడు, కొట్టించాడు, గోండా ఏజమని ఈ సోషల్ మీడియాలో లేనిపోయింది అబద్ధాలు ఇలా క్రియేట్ చేసి సృష్టించడం ఇది ఎంత మటుకు సమంజసం కాదు. భూమన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలను వెంటనే అరెస్టు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేయకుంటే ఖచ్చితంగా ప్రైవేటు కేసు వేసి దీనిపై న్యాయ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.